హాయ్ ఫ్రెండ్స్, ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా పావు కేజీ చికెన్కి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న ముక్కల కింద కోసుకుని 4 పచ్చిమిరపకాయలు, 4 స్పూన్లు నూనె వేసి వేయించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 2 టమాటా ముక్కలు కూడా కోసుకుని వేసుకున్నాను. దాంట్లో బాగుంటుంది టమాటా వేస్తే టేస్ట్. వేసుకుని వేయించుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు కావాలంటే 3 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి 1 స్పూను, ఘాటు తక్కువ కావాలితే 1 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే స్పూన్నర వేసుకోవచ్చు. బాగా వేగిపోయిన తర్వాత మసాలా అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు, మసాలా వేసుకొని పసుపు, కారం కూడా వేసుకొని బాగా కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ములక్కాడ చికెన్ కలిపి వండుతుందన్నమాట. ములక్కాడ కూడా వేసుకున్నాను దీంట్లో, బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. బాగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుని, ములక్కాడలు కూడా వేసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుని వేడి చికెన్ కర్రీ దించేసుకో. వాయిస్